గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతిలోని 5వ పాఠం నగర గీతం గురించి తెలుసుకుందాము. రాసిన వారు అలిశెట్టి ప్రభాకర్. ఇందులో ఒక కవిత ఉన్నది, అది చదివి మనము దానికి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షిక ముందు చదువుదాము. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి. ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమీ లేకుండానే పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి. నరకప్రాయమైన నాగరికతను నరనరాన జీర్ణించుకున్న వాణ్ణి. రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? అది మనకు పెన్నుతో పెట్టిన విద్య. అఫ్ కోర్స్ కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిదీ ఆనిముత్యం కాదని అందరికీ తెలుసు. రాసిన వారు అలిశెట్టి ప్రభాకర్. కింద ఉన్న ప్రశ్నలను చూడండి. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు వాక్యం ద్వారా మీరేం గ్రహించారు? ఇప్పుడు మనం చదివిన కవిత పంక్తులు ఉన్నాయి కదా, కవితా వరుసలు. అందులో చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అంటే చేటలో మామూలుగా బియ్యం పప్పులు వగైరా చెరుగుతూ ఉంటారు. ఇక్కడ కన్నీళ్లు చెరుగుతోంది అంటే ఆమె తన బాధలను దరిద్రాన్ని తలుచుకుని కన్నీళ్లు పెడుతుంది అని అర్థం. ఆ కన్నీళ్లు చెరుగుతున్న బియ్యంలో పడి బియ్యంతో పాటు కన్నీళ్లను కూడా చెరుగుతుంది అని కవి ఉద్దేశం. కవి నివాసం ఎట్లా ఉన్నది? కవితలో మనకి కవి ఎలాంటి ఇంట్లో ఉన్నాడు అనేది కూడా ఉంది. కవి ఆస్బెస్టాస్ రేకుల షెడ్లో కాపురం ఉంటున్నాడు. ఆ రేకుల షెడ్డులో చాలా వేడిగా ఉంటుంది. అక్కడ ఎండ అతన్ని మార్చివేస్తుంది. ఆ రేకుల షెడ్డు రాత్రింబవళ్ళు వేడిగానే ఉంటది అని చెప్తున్నాడు కవి. నగర నాగరికతను నరకప్రాయమని కవి ఎందుకు అన్నాడు? దానిపై మీ అభిప్రాయం ఏమిటి? నగరంలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అంటే మన ఉన్న ఊరు కాదు, వేరే ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటది? ఒకరినొకరు ఎవరూ పట్టించుకోరు. నగరం రోడ్ల మీద ప్రయాణం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఉండడానికి ఇళ్ళు అద్దెకు దొరకవు, దొరికిన కిరాయిలు ఎక్కువ. ఎవరు మనకు సపోర్ట్గా ఉండరు. ఎవరు కూడా ఏమైంది తిన్నావా అని కూడా అడిగే వాళ్ళు ఉండరు. నీళ్లు కూడా చాలా లిమిటెడ్గా వస్తాయి, వాటినే జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి నగర జీవితం నరకంతో సమానమని కవి అంటున్నాడు. ఈ కవితాత్మక వాక్యాలు చదివారు కదా, ఈ కవి గురించి మీకేం అర్థమైంది? కవికి నగరం అంటే అంతగా ఇష్టం లేదు అని అర్థమైంది. నగర జీవితము నరకప్రాయము అన్నాడు. పల్లెల్లో ఉన్న ఆప్యాయతలు అనురాగాలు ఇక్కడ కనిపించవు. ఒకరి మీద ఒకరికి ఉండే శ్రద్ధ కూడా పట్టణాలలో మనకు కనిపించదు. కాబట్టి కవి ఏమంటున్నాడు? ఈ నగర జీవితం నరకప్రాయం అంటున్నాడు. అంటే ఆయనకి నగర జీవితం ఇష్టం లేదు అని అర్థమవుతుంది. పాఠం నేపథ్యం, ఉద్దేశం. ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు. మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బ్రతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి. నగరంలోని అనుకూలాంశాలన్నింటినీ ఉపయోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు. దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమస్యలు పెరిగిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది. సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్ళిపోతున్నది. మధ్యతరగతికి అంతు చిక్కని ప్రాంతంగా మారిపోయింది. మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు. తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈనాడు పల్లెల్లో ఉన్న వాళ్ళందరికీ పట్టణాలలో ఉన్న సౌకర్యాల మీద ఆశ. వైద్య సౌకర్యాలు కావచ్చు, విద్యా సౌకర్యాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇలాంటివన్నీ. ఇంకా కొంచెము నగరం ఎలా ఉంటది, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే వారికి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. నగరంలో బతకాలని అందరూ అనుకుంటున్నారు, కానీ పల్లెల నుండి వలసలు వచ్చిన జనాలు ఎక్కువైపోయి ఎక్కడ చూడు జనమే. జనాభా పెరిగిపోయింది పట్టణాలలో. జనాభా పెరిగే వరకు ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు వేసిన వాళ్ళు ఆనాడు ఉన్న జనాభాను
ఉద్దేశించి చేసినది. మరి జనాభా పెరిగే వరకు ఈ సౌకర్యాలు సరిపోవు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ విషయం తెలియజెప్పడమే కవి ఉద్దేశం. ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా రోజు రోజుకు నగరాలు చాలా మార్పు చెందుతున్నాయి. ఆ వేగాన్ని అందుకోవాలని యువత పరుగులు పెడుతున్నారు. ఆ విషయమే కవి ఈ పాఠంలో మనకు చెప్పాడు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో, వ్యంగ్యంగా, చురకలతో, తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్లలో కొన్నిటిని నగర గీతంగా కూర్చోడమైనది. ఇది మినీ కవిత అంటే కవితల కంటే కూడా చిన్నది. చెప్పవలసిన విషయాన్ని కొంచెం వ్యంగ్యంగా చెప్తూ తక్కువ నిడివిలో చెప్పేదే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని ఒక చిన్న కవితను, మినీ కవితను, సిటీ లైఫ్ అనే కవితను ఈనాడు మనము నగర గీతంగా చెప్పుకోబోతున్నాము. కవి పరిచయం. అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు. పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. పరిష్కారం అచ్చైన మొదటి కవిత. ఎర్ర పావురాలు, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైన కవిత్వ సంకలనాలు. సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ఈయన ప్రఖ్యాతి పొందారు. కాలం 1954-1993. విద్యార్థులకు సూచనలు. ప్రవేశిక చదవండి. పాఠం చదివి అర్థం కాని పదాల కింద అండర్లైన్ చేయండి. పుస్తకం చివర ఇచ్చిన పదపట్టిక నుండి అర్థాలను రాయండి. ప్రవేశిక. దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది. కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి. సహృదయుడు ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే భావం కవితా రూపం సంతరించుకుంటుంది. నగరంలోని మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిశెట్టి మినీ కవితలు మన కళ్ళకు కడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి. మనము ఎలా చూస్తామో మనకు చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే కనిపిస్తారు. అంటే మనము సానుకూల దృక్పథంతో ఉన్నాము, మంచి ఆనందమైన మూడ్లో ఉన్నాం, సంతోషకరమైన మూడ్లో ఉన్నాం, చుట్టూ ఉన్న విషయాలను మనం ఆస్వాదిస్తాం. అదే మనం బాధలో ఉన్నామనుకో, చుట్టూ ఉన్న విషయాలను మనము బాధగానే చూస్తాం. మనం ఎలా చూస్తే ప్రకృతి, మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఎదుట ఉన్న వ్యక్తులు అలాగే కనిపిస్తారు. సహృదయుడు మంచి కవితా హృదయం కలిగిన వ్యక్తి ప్రతి సన్నివేశం నుండి ప్రేరణ పొంది అతనికి భాష కూడా వచ్చి ఉందనుకోండి, చక్కని కవితలు ఆవిష్కృతం అవుతాయి, కవితలు వస్తాయి వాళ్ళ గలం నుండి. నగరంలోని మూలాలను కవి హృదయం ఎలా చూసిందో ఈ మినీ కవిత అలిశెట్టి ప్రభాకర్ గారి నగర గీతంలో మనము చూద్దాము. నగార మోగిందా, నయాగరా దుమికిందా, 4 రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లి ఒడి వంటి పల్లె సీమల్లొదిలి తరలి వచ్చిన పేద రైతులు, ఇనప్పెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో. నగారా పెద్ద డంక, పెద్ద శబ్దం వచ్చే డ్రమ్స్ మోగినట్టుగా నయాగరా దుమికిందా, నయాగరా జలపాతం ఆ ప్రవహించే పైనుండి, ఆ పర్వతాల మీద నుండి కింద పడే నీళ్లు ఆ జలపాతం దగ్గర ఎంత శబ్దం ఉంటుందో ఇక్కడ నగరాలలో 4 రోడ్ల కూడలిలో కూడా అంత శబ్దం ఉంటుంది. ఇక్కడ వాహనాలు, మనుషులు, ఈ శబ్దాలు ఎక్కువ ఉంటాయి. అదే నగర అరణ్య హోరు, నగరం అనే అరణ్యంలో ఉండే పెద్ద శబ్దం హోరు. నరుడి జీవన ఘోష, ఈ మనిషి యొక్క జీవన ఘోష, జీవితంలో పడే బాధలన్నీ ఈ శబ్దాలతోటి అతని జీవితం అంతా నిండిపోయి ఉంది. తల్లి ఒడి లాంటి పల్లె సీమల్ని వదిలి వచ్చారు. పల్లెలు ఎలా ఉంటాయి, మనము మన ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు. మనం పుట్టి పెరిగిన ఊర్లో మనం చాలా స్వతంత్రంగా ఉంటాము. ప్రతి ఒక్కరు మనల్ని గుర్తుపడతారు, తిన్నావా అని అడుగుతారు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఇక్కడ అలా ఉండదు. ఆ పల్లె సీమలను వదిలి తరలి వచ్చారు పేద రైతులు. ఎందుకోసం వచ్చారు? పనులు దొరకక. పల్లెల్లో వ్యవసాయాలు అంటే వర్షాధార పంటలు కాబట్టి వర్షాలు లేక, పనులు దొరకక, ఇనప్పెట్టెల్లాంటి, ఇక్కడ నగరాలలో
స్థలము తక్కువ, నివసించే జనాభా ఎక్కువ. కాబట్టి ఏం చేస్తారు, చిన్న చిన్న గదులు కట్టి అద్దెలకు ఇస్తారు. ఇనపెట్టెల్లాంటి గదులు. ఆ గదులలో ఊపిరాడని బతుకులు. చిన్న గదిలో ఒక నలుగురు ఉన్నారు అంటే అక్కడ ప్రాణవాయువు కూడా సరిగ్గా లభించదు అందరికి. అలా ఊపిరాడకుండా ఉన్నాయి బతుకులు. నగరంలో ప్రతి మనిషి, ఈ నగరంలో జీవించే ప్రతి మనిషి కూడా ఒక చదవదగిన పుస్తకం. కానీ నీ బతుకు పేజీ అంటే నీ జీవితం గురించి ఎవరైనా నిన్ను అడుగుతారా, ఎలా ఉన్నావు, నీకు మంచిగా పని దొరుకుతుందా, నీకు సరిపోతుందా జీతం అని ఎవరైనా అడుగుతారా? ఇక్కడ ఎవరి పనులు వాళ్ళవే. అందరూ హడావిడిగా, అందరూ ఈ సమయం సరిపోదు అని పరిగెత్తుతూ వెళ్లే వాళ్ళే ప్రతి ఒక్కరు. నీ జీవితం అనే ఒక పుస్తకాన్ని చదివే అంత ఓపిక ఎవరికి ఉంది? ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పొడి. పొద్దున్నే మనం చూస్తూ ఉంటాము ఆ రహదారి వెంట రోడ్లమ్మటి చదువుకునే పిల్లలు బస్సుల్లో, రిక్షాలలో, రోడ్ల మీద నడుచుకుంటూ బస్సుల కోసం అలా వెళ్తూ వాళ్ళు చదువు గురించి, వాళ్ళకి ఈ రోజు ఏం వర్క్ ఇచ్చారు, నువ్వేం చదువుకున్నావు, దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. రాలే చదువుల పుప్పొడి అంటే వాళ్ళు మాట్లాడేది చదువు గురించే ఉంటది ఎక్కువగా అని. కాన్వెంట్ పువ్వుల సందడి, కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి వెళ్ళే పిల్లలు ఆ బిలబిలమంటూ నడుస్తూ కనిపిస్తూ ఉంటారు మనకు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు. అటు భవంతులు, ఇటు పూరిల్లు, దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు. సిటీ అంటే మరి అన్ని పెద్ద పెద్ద భవనాలే ఉంటాయా? సిటీ అంటే భవనాలు ఉంటాయి, పూరి గుడిసెలు కూడా ఉంటాయి. ఒకవైపు పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఇంకోవైపు చిన్నవి పూరి గుడిసెలు, డబ్బాలు లాంటి చిన్న చిన్న ఇరుకు గదులు ఉన్నవి ఉంటాయి. దారిద్ర్యం, సౌభాగ్యం రైలు పట్టాల లాగా సమాంతరంగా వెళ్తూ ఉంటాయి. అవి రెండు ఎక్కడ కలవు. ఎక్కడన్నా కలిస్తే ఏమైతుంది? రైలు పడిపోతుంది. అంటే సమాజం అలా ఉంటుంది అని. ఇది వెరైటీ సమస్యల మనుష్యుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికీ తీరిక దక్కదు, కోరిక చిక్కదు. ఇది వేరు వేరు సమస్యలు ఉన్న వాళ్ళు, ఒకరికున్న సమస్య ఇంకొకరికి ఉండదు. అలా ఎవరి సమస్యలు వాళ్ళవే. వాళ్ళందరూ హడావిడిగా పరిగెత్తుతూ ఉంటారు. ఏ ఒక్కరు ఇంకొకరు ముఖం కూడా చూడరు. ఎంత చేసినా ఎవరికి, అంత హడావిడిగా పరిగెత్తి పనులు చేసినా ఎవరికీ తీరిక ఉండదు, వారి కోరికలు కూడా తీరవు. అంత హడావిడిగా, అంత సమయాన్ని పాటిస్తూ అసలు ఒక్క నిమిషం ఖాళీగా ఉండకుండా పరిగెత్తుతూనే ఉంటారు. అయినా సరే వాళ్లకు తీరిక దొరకదు, కోరికలు కూడా తీరవు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు, కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. మెర్క్యూరీ నవ్వులు అంటే అప్పటికప్పుడు అతికి ఎవరైనా కనిపించగానే అంటాం. అంటే ఎవరైనా కనిపించగానే స్మైలింగ్ ఫేస్ పెడతాము, మళ్ళీ మన హడావిడిలో మనము వెళ్తూనే ఉంటాం. పాదరసం నడకలు, ఒక దగ్గర నిలకడగా ఉండదు మన నడక, అంత పరిగెత్తున్నట్టుగా వెళ్తూనే ఉంటాం ప్రతి పనికి. కొందరికి 2 కాళ్ళు అంటే మామూలుగా నడిచే వాళ్ళకు 2 కాళ్ళు ఉంటాయి, 2 వీలర్స్ ఉంటాయి, అంటే 2 చక్రాలతో నడిచేవి సైకిళ్ళు ఉంటాయి, బైకులు ఉంటాయి. కొందరు 3 కాళ్ళు, 3 కాళ్ళు అంటే రిక్షాలు ఉండొచ్చు, లేదంటే ఆటోలు ఉండొచ్చు. ఇంకా డబ్బు ఉన్న వాళ్లకు 4 కాళ్ళు అంటే 4 వీలర్ కార్లు మొదలైనవి. అలా ప్రతి ఒక్కరూ హడావిడిగా వెళ్లే వాళ్ళే. సైకిల్ మీద వెళ్లే వాళ్ళు, కాలినడకన వెళ్లే వాళ్ళు, బైకుల మీద వెళ్లే వాళ్ళు, ఆటోలలో వెళ్లే వాళ్ళు, కార్లలో వెళ్లే వాళ్ళు కూడా అందరికీ హడావిడే, అందరికీ తొందరే. నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు, మరణం 4 వైపులు. నగరంలో ఎక్కడికి వెళ్ళినా మనము నడిచేటప్పుడు 4 వైపులా చూస్తూ నడవాలి. ఎందుకంటే ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో తెలియదు. మహానగరం ఇది, అన్ని వైపుల నుండి వాహనాలు రావచ్చు, ఇంకా ఏమైనా ప్రమాదాలు రావచ్చు. కాబట్టి అన్ని వైపులా చూస్తూ మహానగరాలను, రోడ్లు దాటాలన్నా గానీ 2 వైపులా చూసుకోవాలి. ఒక్కొక్కసారి కొందరు రాంగ్ రూట్ లో వచ్చి కూడా మనకు యాక్సిడెంట్ చేస్తారు. కాబట్టి అన్ని వైపులా చూస్తూ వెళ్ళాలి. మరి మన ముందు కూడా ఒక్కొక్కసారి మ్యాన్ హోల్స్ ఉంటాయి, వాటిల్లో పడి కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నగరంలో నడిచేటప్పుడు ఎక్కడైనా సరే జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ నగరంలో మాత్రం 4 వైపుల నుండి ఎక్కడి నుండైనా సరే మనకు మరణం రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద పాదచారులు నడిచే స్థలంలో నడిచినా సరే చూసుకుంటూ నడవాలి. ఎక్కడ ఏ ప్రమాదం ఉంది అనేది తెలియదు అంటున్నాడు కవి. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మవ్యూహం.
నగరం అనే పెద్ద వృక్షం ఇది. చాలా పెద్దది కదా నగరము, పల్లెలాగా చిన్నగా ఉండదు. ఆ నగరం అనే మహావృక్షం మీద ఎన్నో కాకులు, ఎంతో మంది మనుషులు, ఎంతో జనాభా, కానీ చాలా మంది ఉంటారు. కానీ ఒకరికి ఒకరు ఏమీ కారు, ఒకరినొకరు పట్టించుకోరు, ఎవరికి వారే ఏకాకి. అంటే ఆ మహావృక్షం మీద ఉన్న ఆ కాకులన్నీ కూడా ఒక్కటే ఉన్నట్టుగా ఫీల్ అవుతాయి. ఇక్కడ నగరంలో ఉండే వ్యక్తులు, మనుషులు కూడా అంతే. నగరం అర్థం కాని రసాయనశాల. ఏ నుంచి పోతే ఏమొస్తుందో తెలియదు. పద్మ వ్యూహం అంటే మనం ఒక సందులోకి వెళ్ళామనుకోండి, ఆ సందులో నుండి మనం ఎక్కడికి వెళ్తామో కూడా మనకు తెలియదు. నగరం అర్థం కాని రసాయనశాల. మనకు తెలిసిన రసాయనాలు ఉండవు అక్కడ, కొత్తవి. ఏ రసాయనానికి కలిపితే ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. కాబట్టి నగరంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కొంచెం వేరే వాళ్ళని అడుగుతూ జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని గుర్తులు పెట్టుకుని వెళ్ళాలి. ఈనాడంటే ఫోన్లు వచ్చాయి కాబట్టి ఎవరినైనా మనం అడిగి మళ్ళీ మనము దారి కనుక్కుని వెళ్ళొచ్చు. కానీ ఆనాటి విషయం చెప్తున్నాడు కవి. నగరం అనేది అర్థం కాని రసాయనశాల. ఎక్కడ ఎవరితో మాట్లాడితే ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఏ దారిలో వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలియదు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కవి చెప్తున్నాడు. సారాంశం చూద్దాం ఒకసారి. అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని 4 రోడ్ల కూడలిలో వినిపించే రణగొన ధ్వనులు గుండెలు అదిరిపోయేలా మోగిస్తున్న డంఖానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తాయి. నిజానికవి అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగర జీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుము లాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. అమ్మ ఒడి లాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం నగరం తరలి వచ్చిన వారికి ఇంత పెద్ద పట్నంలో తలదాచుకోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు. పేద రైతులు ఇనపెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు. నగరంలో ప్రతి మనిషి చదవవలసిన ఒక పుస్తకం లాంటి వాడు. అయితే ఎవరూ ఆ పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. నగరంలోని మనిషి వెనుక అనేక ఆసక్తికరమైన ఆనంద విషాద గాథలుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునే వారే ఉండరనే చేదు నిజాన్ని చెప్తున్నాడు కవి. నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లల సిటీ బస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు. వారి మాటల్లోంచి చదువుల సారం పుప్పొడిలా రాలుతుంటుంది. నగరం నిండా అన్ని వైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరి పాకలు ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం, దారిద్ర్యం పక్క పక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో, విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది. ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో, స్థిరత్వం లేని హడావిడి నడకలతో వెళ్లే వాళ్ళు, ఆటో రిక్షాల్లో తిరిగే వాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు. నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అన్ని వైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. 4 దిక్కుల్లోనూ రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరం అనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా, ఇరుగు పొరుగనే భావన లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి. ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు, ఆమ్లాలు ఉంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు, పై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవన వ్యయం భయపడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధి కాదు. కాలుష్యం కలవరపెట్టినా, ట్రాఫిక్ జామ్ లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగి పోనివ్వని చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటి నగరం. ఇది నగర గీతం పాఠం. ఈ పాఠం సారాంశం కూడా ఒకసారి చదివితే మీకు ఈ పాఠం మీద ఒక అవగాహన వస్తుంది.
చక్కగా ఈ పాఠాన్ని చదవండి. మనము తర్వాతి వీడియోలలో నగర గీతం ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు మొదలైన వాటిని గురించి చెప్పుకుందాం. మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.